హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ. సో పెసరపప్పు అప్పడాలు చాలా ఎమ్మీగా ఉంటాయి, వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతాయి అన్నమాట. సో ఆ రెసిపీ చూపించేస్తాను మీకు. మనకి మెజర్మెంట్స్ వచ్చేసి కేజీ పెసరపప్పుకి పావు కేజీ మినప్పప్పు, సో బుల్లి గ్లాసుడు సాల్ట్ అండ్ చీమ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి పుల్లి గ్లాసులకి కొంచెం ఎక్కువ అనమాట. సో అవి ముందు రోజు నైటే మనం సన్లైట్లో పెట్టుకోవాలి, నెక్స్ట్ డే రెసిపీ చేస్తాం కాబట్టి. అండ్ మనకి ఇంగువ కూడా, అప్పడాలు ఇంగువ అంటే మనకి కిరాణా స్టోర్స్లో ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి తినే సోడా. సో ఇది కూడా అప్పడాల సోడా అంటే మనకి కిరాణా స్టోర్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ బిఫోర్ నైట్ ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ అండ్ ఇంగువ అండ్ వాటర్, సో ఈ రెండు కూడా మనం బిఫోర్ నైట్ సోక్ చేసేసుకుని ఉంచుకోవాలి. అండ్ ఈ పౌడర్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా, సో మెజర్మెంట్స్ అవన్నీ కలిపి ఇట్లా పౌడర్గా చేసుకోవాలి, ఫైన్ పౌడర్. అండ్ మనకి ఏమైతే నైట్ సోక్ చేసుకున్న వాటర్ అంతా కూడా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి మరీ అప్పడాల పిండి, పూరి పిండిలా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో దట్ మనకి అప్పడాలు చేసుకున్నప్పుడు వీలుగా ఉండాలన్నమాట. సో అందులో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. సో ఇంట్లో యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ హ్యాండ్తోనే ఎక్కువ కాకుండా, మనకి ఇది వరకు రోకల బండలు అనేవారు కదా, దంచుకునేవారు ఓల్డెన్ డేస్లో. సో దాంతో మనం ఒకసారి దంచితే హ్యాండ్తో ఎక్కువ ప్రెస్ చేయక్కర్లేదు పిండిని, సో దట్ మనకి రెసిపీ అనేది ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇట్లా ఒక్కసారి మనం దంచేసుకుని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. సో అట్లా పెట్టేసుకున్నాక మనం ఏదైతే పిండి ఉంటుందో దాన్ని ఆయిల్తో ఫాస్ట్గా మసాజ్ చేసేసుకుని కావాల్సిన సైజెస్, మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్ద ముద్దలు చేసుకోవాలి, లేదు అంటే కూడా ఇట్లా చిన్నగా చేసేసుకుని మనం అప్పడాలు చేసేసుకోవడమే. పిండి మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ చిన్నగా మనం పూరి ప్రెసర్లో పెట్టుకోవాలి. సో ఇట్లా చిన్న సైజ్ అయిపోయాక మనం ఏదైతే పూరి స్టిక్, మనం పూరీస్ చేసుకునే స్టిక్ ఉంటుందో దాంతో మళ్ళీ చేసుకోవాలన్నమాట. సో కొన్ని ఫస్ట్ ఇలా చేసుకున్నాక తర్వాత మనకి పెద్ద పెద్ద చేసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్ మాత్రం కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి అసలు. సో ఇట్లా రౌండ్గా చేసుకుంటే మనకి అప్పడాలు రెడీ అయిపోతాయి. సో అట్లా అప్పడాలు రెడీ అయిపోయాక మనం డైరెక్ట్ సన్లైట్లో ఎక్స్పోజ్ చేయకూడదు, బెడ్రూమ్లో డైరెక్ట్ ఫ్యాన్కి కూడా ఎక్స్పోజ్ చేయకూడదు. ఏం చేయాలంటే ఫస్ట్ బెడ్షీట్ వేసి, సో దానిపైన మనం ఏమైతే అప్పడాలు చేసామో అవి పెట్టుకోవాలన్నమాట. నేను చూపించిన మెజర్మెంట్స్కి మనకి 70 to 80 అప్పడాలు అయితే అవుతాయి. సో చాలా బాగుంటాయి మనకి. అండ్ అవి స్పైసీనెస్ కూడా సరిపోతాయి అనమాట, నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే. అండ్ ఇవన్నీ పెట్టేసుకున్నాక మనం నైట్ అంతా డైరెక్ట్ ఫ్యాన్కి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో దట్ మనకి ఏంటంటే బ్లాంకెట్ ఉంటుంది కదా, సో ఫ్రెష్ బ్లాంకెట్ తీసుకుని మనం అప్పడాల పైన వేసేసుకోవడమే. సో 1 day, 1 సన్లైట్ పడితే చాలు. సో అప్పడాలు ఇట్లా రెడీ అయిపోతాయి. సో ఇవి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే కూడా డైరెక్ట్ స్టవ్ మీద ఇట్లా కాల్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇలా డైరెక్ట్ కాల్చుకున్నాక మనం ఆయిల్ కానీ ఆర్ గీ కానీ, నేనైతే గీ అప్లై చేసి చూపిస్తున్నాను. సో వేడి వేడి అప్పడం మీద మనం గీ అప్లై చేసుకుంటే చక్కగా అప్లై అయిపోతుంది. సో చాలా ఎమ్మీగా ఉంటాయి. నా రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.